నారద నీరద మహతే నినాద గమకిత శ్రావణ గీతము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయమో అదివో అల్లదివో శ్రీహరివాసము. సడన్ గా నేను మీకు చెప్పాను అనుకో, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పండి. అమెరికాలో నేను ఒక పద్యం పాడినప్పుడు నేను దేవుడుగా పూజించే వ్యక్తి బాలు గారు, ఆయన నన్ను ఇలా చూసి ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అని సంబోధించాడండి. అని సంబోధించి దగ్గరకు పిలిచి హక్ చేసుకున్నాను నన్ను. ఏదో సాంగ్ ఉంది, ఇది ఓల్డ్ సాంగ్ కదా. ఈ ఏ జనరేటెడ్ రోజుల్లో నాకు ఈ స్టైల్ పాట కావాలి, ఒక తాగినోడు లాగా పాట కావాలి బాబు అని చెప్పేసి చాట్ జీపీటీలో కొట్టేసి అది ఇచ్చేస్తుంది పాట. సో ఈ ఏ జనరేటెడ్ దాంట్లో సింగర్స్ యొక్క ఆలోచనలు అవన్నీ అంత లేదు, ఏ పాట వస్తే ఆ పాట తీసుకుని పాడతాను. అంత మించి నెల్లూరులో నన్ను అంత గొప్పగా పాడుతుంది ఇక విన్ అయిన తర్వాత నన్ను అంత గొప్పగా పిలిచి సత్కరించిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరు. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ కి అండ్ మీరు రికార్డింగ్, సపరేట్ రికార్డింగ్ కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఓకే. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు, మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే. ఒక్కొక్కసారి సాడ్ సాంగ్ కూడా వినాలనిపిస్తుంది కదా. అవును అవును, వాస్తవం అది. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లైక్ ఎంతో సాధించారు, ఇంకా సాధించాలి అంటే ఒక సింగర్ గా, ఫస్ట్ మెయిన్ సింగర్ అనుకోండి, డాన్సర్ గా కూడా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా. అసలు పాడుతా తీయగా అనేది ఛాన్స్ చాలా మందికి రాదు, అట్లాంటిది ఛాన్స్ వచ్చింది, పాడారు, విన్నర్ అయ్యారు. అసలు మామూలు విషయం కాదు. ఇంకా సరిగమప కానీ, ఇప్పుడు షోస్ కానీ, ఇంకా మూవీస్లో చేస్తున్నారు, పాడుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా ఎప్పటికీ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంతో స్పెషల్ డే మాకు కూడా, మా మనజుమి టీవీకి కూడా, ఎందుకంటే ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. ఈరోజు మేము స్టార్ట్ చేసాము యూట్యూబ్. సో మీతో ఒక మంచి వెంకటేశ్వర స్వామి సాంగ్ తోని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఫస్ట్ టైం అన్నమయ్య పాటలు వినే కదా మీరు స్టార్ట్ చేశారు. నా లైఫ్ స్టార్ట్ అయింది స్వామివారి పాటతోటి, అది అన్నమయ్య సాంగ్. అదే సాంగ్ తో మీరు స్టార్ట్ చేద్దాం. డెఫినెట్ గా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కీర్తన, అన్నమాచార్యుల వారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి కీర్తన, నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. ఏ కుల జోడేమి ఎవడైననేమి ఆ కడనాతడే హరినెరిగిన వాడు, ఏ కుల జోడేమి ఎవడైననేమి ఆ కడనాతడే హరినెరిగిన వాడు, ఏ కుల జోడేమి ఎవడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు, పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు, అరుదైన భూత దయానిధియగువాడే, అరుదైన భూత దయానిధియగువాడే, పరులు తానేయని భావించువాడు, ఏ కుల జుడేమి ఎవడైననేమి ఆ కడనాతడే హరినెరిగిన వాడు, ఏ కుల జుడేమి ఎవడైననేమి
స్వామి వారికి ఎంతో ఇష్టమైన పాట. స్వామికి ఎవరు పాటలు పాడే వాళ్ళంటే చాలా ఇష్టం అంట, మీకు తెలుసా? అవును, అందుకనే కదా స్వామివారు అన్నమాచార్యులు వారిని అంత గొప్పగా అదే కదా. కరుణించారు. చాలా. ఆయన అంటే భగవంతుని సేవించడంలో నవ విధాలలో కీర్తనం అనేది కూడా ఒక గొప్ప విధానం అన్నమాట. అంటే స్వామివారిని పాటలతో ఆయన్ని భక్తితో పూజించడం, ఈ కీర్తనలు రాయడం అనేది కూడా ఒక నవవిధ భక్తుల్లో భక్తి మార్గాల్లో ఒకటి అనమాట. సో ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి అన్నమాచార్యులు వారు ఎంత గొప్ప మహానుభావుడు ఆయన. ఎన్ని కీర్తనలు, అసలు 32,000 కీర్తనలు రాసి స్వామివారి పాదాల ముందు పెట్టారు. ఆయన కరుణించి ఆయనే స్వయంగా ప్రత్యక్షమయ్యి అన్నమాచార్యులు వారికి కనిపించి ఆయనే ప్రత్యక్షమయ్యి ఎంతో చాలా అద్భుతంగా పాడారు. మళ్ళీ మీకు చిన్న వయసులోనే అది వచ్చింది కాబట్టి అసలు అది మేబీ డెఫినెట్ గా నాకు చిన్న వయసులో అంటే నాకు అది చెప్తున్నాను కదా, ఇక్కడ నాకు అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. సెకండ్ సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ టైంలో చిన్నపిల్లల మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పాట ఒకటి మనసులో పడిపోయినప్పుడు డెఫినెట్ గా అది ఇంకా అలాగా ముద్ర పడిపోద్ది అనమాట. నాకు అలాగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కీర్తన అనేది నా మనసులో అలా ముద్రించి పడిపోయింది. మెయిన్ గా ఆ సాంగ్, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయమో, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయమో, అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోనతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. చాలా ఆనందం కలిగింది మనసుకి. అంతే, నాకు స్వామివారి పాట ఎప్పుడు విన్నా కూడా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనలు ఎప్పుడు విన్నా కూడా, ఆయన ప్రసాదం వచ్చి చేతిలో పడినా కూడా, ఆయన క్యాలెండర్ వచ్చి మనం ముట్టుకున్నా కూడా ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుందండి. నేనైతే నా లైఫ్ లో, ఈవెన్ నాకు కూడా చిన్నప్పటి నుంచి అంతే, నాకు అది నా చిన్నప్పటి నుంచి కూడా నేను అది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాను. ఎవ్రీ టైమ్ స్వామివారి యొక్క ఆ వైబ్స్ అనేవి నన్ను తాకుతూ ఉంటాయి అన్నమాట. నా బాడీ అంతా కూడా అలా పులకరిస్తూ ఉంటుంది ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా కూడా. అయితే మీరు చిన్నప్పుడు ఎన్నో మ్యూజిక్స్ ఉంటాయి కదా, కర్ణాటక మ్యూజిక్ లేకపోతే హిందూయిజం అంటే టైప్స్ హిందుస్థాన్ మ్యూజిక్ అంటారు, అందులో ఏది మీరు నేర్చుకున్నారు? నేను ఏది నేర్చుకోలేదండి. మీరు ఏది నేర్చుకోలేదు? కాకపోతే మా గురువు గారు డివి సురేష్ రావు గారు నెల్లూరులో ఉంటారు సార్, వారి వద్ద బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. అది తప్పించి నేను ఇంకేం నేర్చుకోలేదు. నాకు గురువు అంటే నాకు మా నాన్నగారి ద్వారా నాకు ఆ గాత్రం లభించింది. నాకు ఈ గాత్రానికి కారణభూతుడు నా తండ్రి కొప్పోలు శ్రీరాములు గారు. ఆయన నా మొదటి గురువు నిజంగా చెప్పాలి అంటే. 2, నేను ఎంతో అభిమానించేటువంటి ప్రేమించేటువంటి నా దైవం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాలుగారి మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ ఆయన మీద నాకు. అందుకని ఆయన పాటలు అన్నీ నేర్చుకునేవాడిని చిన్నప్పుడు. నేను ఆయన ఎంత కష్టమైన పాటలు పాడతారో ఆ పాటలన్నీ నేర్చుకునేవాడిని. నేర్చుకుని ఆయనలాగే పాడాలి, ఆయనలాగే ఆ గమకాలు ఆయన పర్ఫెక్ట్గా అనాలి అనే ఒక సాధనలో ఉండేవాడిని ఎప్పుడు. నేను అంత ఇష్టం నాకు ప్రేమ పాట మీద నాకు ఎక్కువ ప్రేమ అన్నమాట. సో అయితే ఎస్పి బాలు గారు ఏదన్నా ఒక పాట మా కోసం పాడగలరు? తప్పకుండా. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా, రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట. తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమా, రమణీలలామ నవలావణ్య సీమా, ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి, నడయాడి రాగా రామ కనవేమిరా. అసలు వేరే సాంగ్స్ కన్నా ఈ స్పిరిచువల్ సాంగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా అయ్యో. వినడానికి. స్పిరిచువల్ సాంగ్ ఏదైనా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏ పనులు చేసినా, మనం ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని పనులు చేసినా కూడా ఫైనల్ గా మనిషి జీవితం వచ్చేది స్పిరిచువల్ దగ్గరే ఎండ్ అవుతుంది. ఇది నిజం. ఇది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా, ఒక మనిషి యొక్క జీవితం, నాకు తెలిసినంత వరకు ఒక మనిషి యొక్క జీవితం స్పిరిచువల్ దగ్గర ఎండ్ అవుతుంది. అది ఖచ్చితంగా అది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అది డెఫినెట్గా అది. సో అది ఆ స్పిరిచువల్ దాన్ని గౌరవించగలిగేవాడు, దాన్ని గౌరవించగలిగేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ వ్యక్తుల యొక్క జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. నేను చాలా మందితో చెప్తాను అనమాట. ఎప్పుడైనా కూడా ఒక స్పిరిచువల్ వేని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా చేయని చాలా మందితో చెప్తాను నేను. నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా చెయ్యి. లేదు నేను లైఫ్నే ముందు చూసుకుంటానంటే ముందు దాన్ని కంప్లీట్ చేసి స్పిరిచువల్లోకి వెళ్ళని చెప్తాను. సో మీరు అంటే మీ డైలీ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా లేవగానే మీరు డైలీ ప్రాక్టీస్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది మీది? నేను ప్రాక్టీస్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే ఉంటుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్స్ కొన్ని సందర్భాల్లో నాకు ఫీల్ పడదు. నేను ఎర్లీ మార్నింగ్స్ కొన్ని సందర్భాల్లో లేట్గా లేస్తాను. 8:30 అలా అవుతుంది. ఎందుకంటే నైట్ నేను వచ్చే లోపల షోస్ చూసుకొని వచ్చే లోపల చాలా లేట్ నైట్ అవుతుంది. ఖచ్చితంగా మంచి నిద్రపోవాలి. సో అలా అవుతుంది. ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ ఎక్కువ పెట్టుకుంటాను నేను. ఈ మధ్య కాలంలో మార్నింగ్ టైమ్స్ కూడా ఎక్కువ చేస్తున్నాను, కానీ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ నాకు టైం దొరుకుతూ ఉంటున్నాను. అదిగాక మ్యూజిక్ క్లాసెస్ కూడా ఉంటాయి నాకు, అవి కూడా చెప్తూ ఉంటాను. ఫిల్మ్ మ్యూజిక్ అండ్ లలిత గీతాలు అవి నేర్పిస్తూ ఉంటాను స్టూడెంట్స్కి. అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూ సింగర్ రావాలంటే కంపల్సరీ సంగీతం నేర్చుకునే ఉండాలా? అలా ఏం లేదు. పాట మీద ప్రేమ ఉండాలి ఫస్ట్, పాట మీద ఆసక్తి ఉండాలి, పాడాలనే తపన ఉండాలి. ఈ 3 ఉండాలి. ప్రేమ, ఆసక్తి, తపన, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే సంగీతం అనేది ఆటోమేటిక్గా నీకే అది వచ్చేస్తుంది. నీకు వచ్చేస్తుంది. ప్రకృతికి ఎవరు నేర్పారండి సంగీతము? ప్రకృతిలోనే గొప్ప సంగీతం ఉంటుంది, మీకు తెలీదా? కోకిలలు ఎన్ని కోకిలకి ఎవరు నేర్పారు సంగీతం? సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పుట్టుకతోనే ఒక మంచి గాత్రం అనేది పుట్టాలి. ఒక సింగర్కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే పుట్టుకతోనే ఒక గాత్రం అనేది పుట్టాలి మనకి. ఆ గాత్రాన్ని మనం ఎంత ఆసక్తితో, ఎంత ప్రేమతో దాని మీద మనం కసరత్తు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అందులోకి వచ్చిన తర్వాత నిజంగా నీకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో నేను ఇంకా ఏదో సాధించాలనుకుంటున్నప్పుడు సిద్ధాంతపరంగా శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోవడంలో తప్పులేదు. సంగీతం చక్కగా నేర్చుకొని దాని మెళకువలన్నీ నేర్చుకున్నప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా మంచిగా మంచి గురువు దొరికినప్పుడు ఫ్లరిష్ అవుతుంది అనమాట. ఎస్, అంటే చాలా మందికి ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈవెన్ పెద్ద పెద్ద షోస్ లైక్ ఇండియన్ ఐడల్ కానీ, పాడుతా తీయ కానీ, సరిగమ వెళ్ళాలి అంటే ఎవరైనా రికమెండేషన్ లేనిది మేము వెళ్ళలేము అని అంటారా? ఎంతవరకు నిజం అది? ఏమన్నా అంటే వాటి గురించి నేను పెద్దగా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను నేచురల్ గా వెళ్ళిపోవచ్చు అంతే. నేను ఇప్పుడు చాలా నేను ఎన్నో రియాలిటీ షోస్ చేస్తున్నాను. రియాలిటీ షోస్ నేను విన్ అయి ఉన్నాను. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరి యొక్క రికమెండేషన్ లేదు. నాకు నా ద్వారా నేనే వెళ్ళాను, నేనే చూసుకున్నాను అంతా. నా వరకు అయితే అది అటువంటి ఏమి ఉండదు. సో మన కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. నీ టాలెంట్ నీకున్నప్పుడు, నీ కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు ఏ రికమెండేషన్స్ అవి ఏమీ అవసరం లేదు. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత మామూలుగా రియాలిటీ షోస్ గురించి కాదు, ఇందులోకి వచ్చిన తర్వాత
నలుగురు స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే షోలో జడ్జెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు టెక్నికల్ గా ఎట్లా వర్కౌట్ చేయాలి అది? అంటే ఎలా ఎలా షోస్ ఏమన్నా నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ ని తీసుకోవడం కూడా అందరి వల్ల కాదు కదా, సో అది ఎట్లా తీసుకోవాలి? నువ్వు పాజిటివ్ తీసుకుంటున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదా. నువ్వు నేను పాజిటివే తీసుకుంటానంటే నీకన్నా మించినటువంటి గొప్ప 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 సింగర్స్ బయట ఎంతో మంది ఉన్నారు. నేను ఒక కంటెస్టెంట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఒక రియాలిటీ షోకి వెళ్ళాడు, వాడు అద్భుతంగా పాడుతున్నాడు, కానీ ఏదో చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి. నీకన్నా వచ్చేసి అక్కడ కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయింటని అక్కడ కూర్చుంటారు. సో అటువంటిప్పుడు ఆ గొప్ప వ్యక్తుల యొక్క సూచనలు పాజిటివ్ మంచి మంచి నిన్ను ప్రైజ్ చేసి నిన్ను గొప్పగా పొగిడినప్పుడు, ఆ పొగడతలు నువ్వు తీసుకున్నప్పుడు, ఇక్కడ సరిగ్గా పాడలేదు అని నీతో చెప్పినప్పుడు నువ్వు అది కూడా తీసుకోవాలన్నమాట. దేనికైనా రెడీ అయి ఉండాలి. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ కి అండ్ మీరు రికార్డింగ్ సెపరేట్ రికార్డింగ్ కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఓకే కంపేర్ టు రికార్డింగ్. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే రికార్డింగ్ సెషన్స్ లో మనం బ్రేక్స్ తీసుకొని రికార్డ్ చేయొచ్చు, కానీ స్టేజ్ పైన పాడుతున్నప్పుడు వన్ స్ట్రెచ్ లో పాడాలి, ఫీల్ ని తీసుకొని రావాలి, ఎక్కడ శృతి తప్పకుండా పాడగలిగేటువంటి ఆ నైపుణ్యం చూపించాలి అక్కడ. అంటే ఆ టైంలో ఉన్నప్పుడు జనాలు కనిపిస్తారు, మ్యూజిక్ కొంతమంది జనాలు చూసి ఇంకా ఓవర్ ఎక్సైట్ అయిపోయి కొన్ని సందర్భాల్లో పాట శృతులు కూడా తప్పిపోతాయి. ఓకే, అలా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంటది? అంటే ఎవరు కనిపించారా మీకు? మీరే ఉంటది, ఎలా ఉంటది మీ మైండ్? నేను స్టేజ్ పై ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా అలర్ట్ గా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను జనాల్ని ఉర్రూతొలగించి పాడి వాళ్ళని ఉర్రూతొలగిస్తున్నా కూడా ఒక పక్క నా ఆర్కెస్ట్రా నేను మైండ్ లో పెట్టుకునే ఉంటాను అన్నమాట. అది ఎలా వెళ్తుంది, నేను ఎలా కరెక్ట్ గా పాడుతున్నాను ఇక్కడ ఉంటది. పార్లర్ గా వర్క్ చేస్తూ ఉండాల్సిందే. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈస్ డెఫినెట్ గా డిఫికల్ట్. కానీ రికార్డింగ్ లో ఏంటంటే మనకు ఆ వెసులుబాటు ఉంటుంది అనమాట. బ్రేక్ చేసి పాడుకోవచ్చు, కానీ స్టేజ్ పైన అది కుదరదు, వన్ స్ట్రెచ్ లో పాడాలి. అయితే మీకు ఎప్పుడైనా ఒక్కసారైనా అది అట్లా తప్పు జరిగిందా? అంటే డిఫికల్ట్ స్టేజ్ పైన డెఫినెట్ గా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ముందున్నటువంటి మానిటర్స్ లోంచి మన వాయిస్ సరిగ్గా వినిపించకపోవచ్చు, మన ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా వినిపించకపోవచ్చు, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ తక్కువ తప్పులు చేసినోడు గొప్పోడు అంటారు చూడండి. సో అలాగా చిన్న చిన్న తప్పులతోటి అవి ఓకే, మన ద్వారా చిన్న తప్పు జరిగింది, మళ్ళీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో నెక్స్ట్ దాంట్లో మనం వచ్చేసి ఆ తప్పులను మనం సవరించుకోవాలి అనుకునే ఆలోచన ఉండగలిగితే అది సూపర్. అది అయితే పాడుతా తీయగా విన్నింగ్ సాంగ్ ఒకటి ఉంది కదా, అది పాడతారా ఒకసారి? ఓకే, తప్పకుండా. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము, ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము, శంకరాభరణము, శంకరగళ నిగళము, శ్రీహరి పద కమలము, శంకరగళ నిగళము, శ్రీహరి పద కమలము, రాగరత్న మాలికా తరళము, శంకరాభరణము, శారద వీణ శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము, శారద వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము, నారద నీరద మహతే నినాద గమకిత శ్రావణ గీతము, నారద నీరద మహతే నినాద గమకిత శ్రావణ గీతము, రసికుల కనురాగమై రసగంగలో తానమై
రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అసలు అంటే ఆ ఫీల్ ఉంది యాక్చువల్గా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఈవెన్ సాంగ్స్ రైటింగ్ కూడా చేస్తారని నేను విన్నాను. లైక్ ఎలాంటి అంటే మీరు ఎలాంటి సాంగ్స్ ఎక్కువ రాస్తుంటారు? ప్రేమ పాటలు నాకు చాలా ఇష్టం అండి, లవ్ సాంగ్స్. ఇంకోటి చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే ఇన్ని సాంగ్స్ పాడుతుంటారు కదా, ఎప్పుడు కూడా లిరిక్స్ మిస్ అవ్వలేదా మీకు? అంటే ఒకటి ఏంటంటే నాకు బాగా వచ్చిన పాటలు నాకు లిరిక్స్ చూడబడలేదు. మోస్ట్లీ 95% నేను బాగా నాకు మైండ్ లో బైహార్డ్ అయిపోతాయి సాంగ్స్. అందులో బాలుగారి సాంగ్స్ అయితే బాలుగారి సాంగ్స్, ఏ సాంగ్స్ అయినా కూడా బైహార్డ్ అయిపోతాయి నాకు. ఓకే. కొన్ని పాటలు ఏంటంటే కొన్ని ఏంటంటే లిరిక్స్ ఎక్కడ తప్పు పాడుతున్నా ఒక తప్పు పాడకూడదు అన్నట్టు ఒక ఉద్దేశంతో ఐప్యాడ్ అయితే పెట్టుకుంటాను కొన్ని పాటలు. మోస్ట్లీ లిరిక్స్ మర్చిపోవడం అంటూ ఎప్పుడు ఏం పెద్దగా జరగదు నాకు. ఓకే. మీ ఫ్యూచర్ అప్కమింగ్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయండి, చేస్తున్నాను. కొన్ని జానపద గీతాలు చేయాలని, ఫోక్ సాంగ్స్, తెలుగు ఫోక్ సాంగ్స్, కొన్ని మాండలికాలను తీసుకొని ఇప్పుడు మన నెల్లూరు యాస మాండలికం, దానికి సంబంధించిన కొన్ని స్టైల్ ఆఫ్ కొన్ని చేయాలని మీకు కూడా నెల్లూరు ప్రవీణ్ ఉంది. సో అలా చేయాలని అనుకుంటున్నా. నెల్లూరులో స్పెషాలిటీ ఏంటి? మీరు నెల్లూరుకి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటది? నెల్లూరులో స్పెషాలిటీ ఏముందండి, నెల్లూరులో వరి అన్నం, తర్వాత నెల్లూరు చేపల పులుసు ఫేమస్, తర్వాత నెల్లూరులో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ఫుడ్ చాలా బాగుంటుంది అంత నెల్లూరు. మీరు విన్నర్ అయ్యాక ఈ స్టేజ్ వచ్చాక మీరు నెల్లూరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అంటే ఎలా ఉంటది? మా ఊరు అబ్బాయి అనే ఫీలింగ్ అని చాలా మంది చేశారు, కానీ చాలా మంది నన్ను మంచిగానే చూసుకున్నారు, అంత ఫైన్, అందులో ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏముంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళని ఎవరు పట్టించుకోను నేను. మన దారి మనకి ఎలాగో ఉంటుంది కదా, మన లైఫ్ లో ఏదో సాధించాలని ముందుకెళ్లే వాళ్ళమి, ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనకి మైండ్ పీస్ గా ఉంటుంది. అంతే. నెల్లూరులో నేను పాడుతా తీగ విన్ అయిన తర్వాత నెల్లూరులో నన్ను పిలిచి ఒక సత్కారం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఒకే ఒకరైనా శ్రీనివాసులు రెడ్డి అంకుల్, పోలీస్ ఆయన, ఆ అంకుల్ నన్ను పిలిచి పాడుతా తీగ విన్ అయిన తర్వాత పిలిచి నన్ను సత్కరించినటువంటి వ్యక్తి ఆయన. సో నెల్లూరు అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది బాలు గారు. నాకు బాలు గారు అన్నం పెట్టాడు కాబట్టి ఆ మహానుభావుని తలుచుకుంటాను. అంతకుమించి నెల్లూరులో నన్ను అంత గొప్పగా పాడుతా తీగ విన్ అయిన తర్వాత నన్ను అంత గొప్పగా పిలిచి సత్కరించిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరు. కాకపోతే వేరే ప్రాంతాల్లో నన్ను సత్కరించారు గొప్పగా. అంటే మీరు ఇప్పుడు నెల్లూరు ప్రవీణ్ అంటున్నారు కదా, నేను నెల్లూరు ప్రవీణ్ ఒక్కనే కాదు, అన్ని ప్రాంతాల ప్రవీణ్ నేను. సో అది చెప్పడం కోసం అన్నమాట. అంటే ఎస్పి బాలు గారిని మీరు ఫస్ట్ టైం కలిసింది పాడుతా తీగ షోలోనా? అంతకన్నా ముందు కలిసారు? ఎప్పుడు? అంత ముందు కలిసినాను. గూడూరు అనే ఒక ఊరు ఉంది నెల్లూరు జిల్లాలోనే. అక్కడ కాళిదాస కళానికేతన్ అనే ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ 50 years సందర్భంగా ఒక పాటల పోటీ పెట్టారు. అందులో నేను పాడితే అందులో విన్ అయిన తర్వాత బాలు గారు అవార్డు ఇస్తూ నేను ఫస్ట్ ప్లేస్ తీసుకుని అవార్డు ఇస్తూ అడిగారు అనమాట, నువ్వు ఎక్కడ మ్యూజిక్ నేర్చుకున్నావు అని అడిగితే నాకు మ్యూజిక్ ఏం రాదండి, నాకు మీరే గురువు, మీ ఫోటో ముందు పెట్టుకుని సాధన చేసామనంటే ఆయన ఇలా కళ్ళు తుడుచుకుంటూ, అప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అవుతుంది అనమాట. నేను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది, నీలాగే ప్రాక్టీస్ చేసేవాడిని అని చెప్పి అన్నారు అనమాట. సో అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. యాక్చువల్లీ సింగింగ్ కానీ అది ఒక డెవోషన్, అందరికీ రాదు అది యాక్చువల్లీ, ఆ పాడడం కానీ అది మీకు వచ్చింది. అంత అమ్మవారి అనుగ్రహమేనండి. నేను ఏదైనా కూడా నేను అమ్మవారిని ఎక్కువ పూజిస్తాను, మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువ పూజిస్తాను నేను. అంత అమ్మవారి అనుగ్రహమే. అన్నిటికన్నా ఈ సాంగ్స్ వినడంలో ఎక్కువ మన మైండ్ పీస్ అవుతుంది వేరే వాళ్ళకి. అంటే డెఫినెట్ గా సంగీతం అనేది డెఫినెట్ గా స్ట్రెస్ కిల్లర్ డెఫినెట్ గా. అయితే ఏ అప్కమింగ్ న్యూ సింగర్ కైనా ఒక మంచి గురువు దొరికితే మంచిగా ముందుకెళ్ళొచ్చు. ప్రాక్టీస్ మీరు అన్నట్టు డైలీ ఆసక్తి, పాటపై ఆసక్తి, ప్రేమ, ఇష్టం అన్నీ ఉండాలి, పిచ్చి ఉండాలి సంగీతం మీద. అవన్నీ ఉంటే డెఫినెట్ గా గురువు లేకపోయినా కూడా నువ్వు గొప్పగా డెవలప్ అవ్వచ్చు. కానీ గురువు అనే వ్యక్తి నీకు దారి చూపించే వ్యక్తి, ఆయన్ని పట్టుకోవడంలో తప్పేం లేదు.
అది అయితే మీరు మీ కింద ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా అట్ ప్రెసెంట్? నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను, ఫిల్మ్ సాంగ్స్ నేర్పిస్తూ ఉంటాను కొంతమందికి. అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా మీకు? అంటే లైక్ ఉందండి, నాది ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ ఉంది. ఓకే, సో అందులో మీరు మీ దగ్గర కూడా ఓకే అంటే మీరు ఇవన్నీ కవర్ చేస్తున్నారు, క్లాసెస్ అన్ని కూడా చెప్తూ ఉంటాను. అంటే కొంతమంది, నేను ఇప్పుడు యుఎస్ తర్వాత యూకే అలా వెళ్తూ ఉంటాను, చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను నేను. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నన్ను మీరు ఒక వర్క్ షాప్ చేయొచ్చు కదా నన్ను అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను ఎలా అంటే ఆ టైంలో నేను ఎక్కడ చేయగలం కొంచెం ఆలోచించి, మనం ప్రోగ్రామ్స్కి వెళ్తాము, అక్కడ చాలా బిజీగా ఉంటాను, వర్క్ షాప్ అంటే కష్టం అయిపోద్ది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఈ పాండమిక్ టైంలోనే ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. 2020లో ఆన్లైన్ క్లాసెస్. సో వాటికి బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది పిల్లలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా అబ్రాడ్ లో ఉన్నటువంటి పిల్లలే అన్నమాట, చిన్న పిల్లలు. సో వాళ్ళందరూ కూడా క్లాసులు చెప్పడం మొదలెట్టాను, అది మంచిగా రన్ అవుతానే ఉంది. సూపర్. సో మీరు ఎన్నో షోస్ చేసి ఉంటారు కదా, సో అందులో మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ అబ్బా అని ఎప్పుడైనా అనిపించింది? చాలా ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, డిఫికల్ట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టేజ్ పైన నేను ఎప్పుడు చాలా డిఫికల్ట్ సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటాను, మిమిక్రీ సాంగ్స్ ఇవన్నీ పాడుతూ ఉంటాను. సో డెఫినెట్ గా బ్రీత్లెస్ సాంగ్ కొన్ని ఇప్పుడు మామూలుగా ఒకనొక టైంలో ఒక ఫీమేల్ సింగర్ కి ఒక పాట రాదు, ఆ పాట అక్కడ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు, ఆ ఫీమేల్ సింగర్ కి పాట రాదు. అప్పుడు నేను ఏం చేశాను, నేను వాయిస్ మార్చి పాడాను. పడితే అంటే ఆ టైంకి నేను వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, ఆనందపడ్డారు వాళ్ళందరూ కూడా. మాయదారి సిన్నోడు అనే సాంగ్, మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు, నా మనసేలాగే సిండు, లగవి ప్రమా అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, రావమ్మ చెప్పవే కావమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసేలాగేసిండు, మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఇలా సూపర్. అది జనాల కోసమే అలా అద్భుతంగా, అంటే ఆ టైం ని మీరు కవర్ చేశారు. అలాగే అసలు మొత్తం హోల్ సాంగ్ అంతా పాడాను. ఇంకో పాట ఉంది, ఏ పాట చెప్పండి ఇది? ఏ పాట? సరే మళ్ళీ ఇంకోసారి పాడతాను నేను. గుర్తొచ్చిందా? ఏదో సాంగ్ ఉంది, ఇది ఓల్డ్ సాంగ్ కదా. చితాలలో జానవులే మృదుపానివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోయిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే మృదుపానివిలే మధు సంతకాలలో. ఇలా సరదాగా మిమిక్ చేస్తూ ఉంటాను, మిమిక్రీ చేసి పాడుతున్నప్పుడు జనాల్లో కూడా అసలు ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది యాక్చువల్లీ. అంటే అంతే కదా, డెఫినెట్ గా. అంటే మీ వాయిస్ అనేది, అంటే చాలా మంది సింగర్స్ చెప్తుంటారు కూల్ వాటర్ తాగద్దు, ఐస్ క్రీమ్ తినద్దు, ఇది నిజమేనా? అది అంతే, అది కొంతమందికి ఉంటుందండి, అది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు బాలు గారు కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారు, ఆయన వీడియోస్ లో మీకు చెప్తా ఉంటారు ఆయన,
నేను అన్ని తింటాను, నాకేం ప్రాబ్లం లేదు, అంతా better గా ఉంటాను, నేను నాదొక వెరైటీ వాయిస్ నాది అని చెప్తా ఉంటారు ఆయన. బాలు గారి కంటే ఆయన కారణంతో పుట్టాడు కాబట్టి ఆ మహానుభావుడికి భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ అందరికి అది ఉండాలని లేదు. కొంతమందికి ఐస్ వాటర్ తాగిన వెంటనే వాయిస్ కొంచెం ప్రాబ్లం అయిపోద్ది, కొంతమందికి హాట్ వాటర్ తాగిన వెంటనే లోపల మ్యూకస్ ఫామ్ అయిపోయి వాళ్ళు పాడడానికి కొంచెం స్టేజ్ పైన ఇబ్బంది పడతారు. సో నా బాని ప్రకారం అయితే ఎప్పుడు కొంచెం హాట్ వాటర్ కాకుండా, కోల్డ్ వాటర్ కాకుండా, వామ్ వాటర్, కొంచెం నిలువెచ్చని వాటర్ తాగుతూ మంచిగా వాయిస్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ అనే వాటికి నిజంగా కొంచెం దూరంగానే ఉండాలి. ఐస్ క్రీమ్స్ సింగర్స్ లైఫ్ అంతా ఐస్ క్రీమ్స్ గానీ, చాక్లెట్స్ గానీ, షుగర్స్ గానీ, సింగర్స్ చింతపండు, పులుపు, ఇటువంటి వాటికి సింగర్స్ దూరంగా ఉండాలని నేను చెప్తాను. ఎస్, చక్కెర గానీ, షుగర్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, పులుపు వస్తువులు గానీ కొంచెం దూరంగా పెట్టుకుంటే వాయిస్ లో అది పోకుండా ఉంటది అనమాట. ఎప్పుడైతే కొంచెం పులుపు మనకి జాయిన్ అవుతుందో వాయిస్ కల్చరే మారిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మారిపోద్ది వాయిస్ కల్చర్. సో అంటే సడన్ గా నేను మీకు చెప్పాను అనుకో, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని ఇప్పుడే గుర్తొచ్చింది చెప్పండి మీకు. సడన్ గా ఏదన్నా జస్ట్ ఒకటి ఫ్లాష్ అవుతుంది కదా, ఏదన్నా గుర్తొచ్చిన మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అమెరికాలో నేను ఒక పద్యం పాడినప్పుడు, నేను దేవుడుగా పూజించే వ్యక్తి బాలు గారు, ఆయన నన్ను ఇలా చూసి, ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అని సంబోధించాడండి. అని సంబోధించి దగ్గరకు పిలిచి హక్ చేసుకున్నాను నన్ను. అది హ్యాపీ మూమెంట్. నేను ఎప్పుడు ఎవరు అడిగినా కానీ నాకు లైఫ్ లో అదే హ్యాపీ మూమెంట్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నా లైఫ్ లో అది. సో సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మీ మెసేజ్ ఏంటి? మెసేజ్ ఇచ్చేంత లేదు కానీ ప్రతి ఒక్కరికి తెలుసండి. కాకపోతే సంగీతం ఈ పాటలు పాడాలి, ఇందులో ఉండాలి, ఇందులో లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే వ్యక్తికి ఫస్ట్ పేషెన్సీ ఉండాలి, ఒక ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా ఇందులోకి వచ్చేసి నేను సంగీతంలోకి వచ్చాను, నేను వచ్చేసి ఏమీ సంపాదించుకోలేకపోయాను, ఏం చేసుకోలేకపోయాను అని బ్లేమ్ చేయకూడదు. సంగీతాన్ని, సంగీత సరస్వతిని, సంగీత లక్ష్మిని బ్లేమ్ చేయకూడదు. చాలా రాంగ్ అది. నీకు నిజంగా ఇది ఒక కళ, ఇదేం ఉద్యోగం కాదు. ఇదేం వచ్చేసి నీకు ఇప్పుడు సపోజ్ ఒక ఏమంటారు, ఒక 10 సంవత్సరాలు కష్టపడితే 10 సంవత్సరాలు కష్టపడితే ఒక పైలట్ కాగలవేమో, కానీ పుట్టుకతోనే గొంతు పుట్టాలి. నీకు గొంతు పుడితేనే ఒక గొప్ప గాయకుడిగా తయారు కాగలవు. నువ్వు గాయకుడు అయిన కూడా డెఫినెట్గా అందరిలో కల్లా సపరేట్ కళాకారుడు అతను. ఎందుకంటే ఆ గొంతు పుట్టితేనే ఆ గాయకుడిగా సార్థకత ఉంటుంది. మనం 10 సంవత్సరాలు కష్టపడితే ఒక పైలట్ కాగలమేమో కానీ సింగర్ అయితే కాలేరు. కానీ గొంతు పుట్టాలన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, ఇందులోకి వచ్చిన తర్వాత లైఫ్లో నేనేమి త్వరగా సాధించలేకపోతున్నాను, త్వరగా రావాలి అనేటువంటి అత్యాశ, దురాశ లేకుండా మెల్లగా నీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకుంటూ నీకు ఆపర్చునిటీస్ని, నీకు రాకపోయినా నీకై నువ్వు ఆపర్చునిటీస్ కల్పించుకోవాలి. ఈ రోజుల్లో నీకై నువ్వు సృష్టించుకొని నేను ఇలా ఉన్నానరా అని జనాలకు చూపించుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ ఇండస్ట్రీలో, ఈ యొక్క సంగీత ప్రపంచంలో నువ్వు హ్యాపీగా ఉంటావు. లేదంటే మాత్రం నాకు ఓవర్ నైట్ నాకు రావాలి అంటే మాత్రం కుదరదు. కొంతమందికి వస్తుంది, వచ్చినా కూడా వెంటనే వాళ్ళు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు. సో అలాగా నేనైతే నేను అదే చెప్తాను చాలా మందికి, మీరు ఇందులోకి రండి సంగీతం. కొంతమంది మేము రావాలంటే భయంగా ఉందంటే రండి, కానీ ఓర్పు సహనం ఉండాలి. ఓర్పు సహనం లేకుండా ఇందులోకి వచ్చి మాకు వచ్చే అవకాశాలు రావడం లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటే నీకన్నా ఎంతో మంది నీ వెనకాల కాపు కాసుకొని వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీకే ఎందుకు రావాలి? సో అందుకనే ఓర్పు సహనం ఉండాలన్నమాట. నా ఒక్కడికే రావాలి, వేరే వాళ్ళకి రాకూడదు అనుకున్నా కూడా అది తప్పది. అంటే ప్రతి లైఫ్ లో అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మదర్, మీ మదర్ గురించి ఒక 2 మాటలు. అయ్యో డెఫినెట్ గా నేను మా అమ్మ ఒక్కరే కాదండి, అమ్మ నాన్న. నాకు అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఈ మ్యూజిక్ లైఫ్ లో ఇలా ఉన్నాను అంటే దానికి అమ్మ నాన్నే కారణం. నాకు మా నాన్న అంటే చాలా ప్రేమ. చాలా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు.
ఆయన చనిపోయే టైంకి ఆయన వయసు జస్ట్ 55 years అంతే, 55 సంవత్సరాలు అంతే. ఆ, ఎంతో ప్రేమగా అనుకున్నాను మా నాన్నకి షష్టి పూర్తి చేయాలి నేను అని చెప్పేసి, షష్టి పూర్తి చేసుకోవాలని చెప్పేసి. సో జస్ట్ 55 yearsకి చనిపోయారు అనమాట. సో అలాగా నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, అలాగే మా అమ్మ అంటే కూడా చాలా ఇష్టం నాకు. వాళ్ళిద్దరు ఉండబట్టే ఈ ఫీల్డ్లో నేను ఇలా ఉండగలిగాను. నేను బాగా చదువుకున్నాను, మంచి జాబ్ సంపాదించినా కూడా నేను నాకు నచ్చినటువంటి నేను దాంట్లోకి నేను వెళతాను చెప్పగానే వాళ్ళు ఫస్ట్ బాధపడిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి నన్ను పంపించారు. సరే వెళ్ళినాను మంచిగా. తర్వాత నేను ఉండే విధానం, నేను సెటిల్ అయిన విధానం ఇదంతా చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని ఆడియన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. హారిక ఫ్రమ్ వైజాగ్ అన్నమాట. సార్, వాయిస్ క్లారిటీ మెయింటైన్ చేయాలంటే డైలీ వోకల్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? ఎర్లీ మార్నింగ్స్ అంటే ఇది ఎర్లీ మార్నింగ్స్ అంటే బాగా ప్రాక్టీస్ చేసి వాయిస్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకైతే పర్లేదు. బట్ వాయిస్ ఆర్డర్లో లేని వాళ్ళకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్స్ బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వాయిస్లో ఉన్నటువంటి నాన్ సెన్స్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఉన్నటువంటి డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఎర్లీ మార్నింగ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నట్టు వాటర్ తీసుకుంటూ ఉంటాం మనం, ఆ గొంతులో ఉన్నటువంటి అవన్నీ కూడా మనకి పొట్లోకి వెళ్ళిపోతాయి వాటర్ తాగుతూ పాడుతూ ఉన్నప్పుడు అనమాట. సో ప్రాణాయామం అనుకోవచ్చు అది కూడా, సరిగమపలు కూడా అంతేగా. ప్రాణాయామం ఈజ్ ఆల్సో గుడ్. ప్రాణాయామం చేసినప్పుడు కూడా మన లంగ్ పవర్ బాగా పెరుగుతుంది. అది కూడా దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. నెక్స్ట్ రవితేజ ఫ్రమ్ వరంగల్ అన్నమాట. పాడుతా తీయగాలో పర్ఫామ్ చేయడం అంటే ప్రెజర్ ని ఎలా మెయింటైన్ చేశారు మీరు, ఎలా మేనేజ్ చేశారు? ప్రెజర్ ఉంటుంది ముఖ్యంగా. ఇంతకుముందు పాడుతా తీయగాలో స్టూడియోస్ లో రికార్డ్ చేస్తూ ఉంటారు, కానీ మా సిరీస్ అంతా కూడా జనాల మధ్యలోనే జరిగింది. గుంటూరు, విజయవాడ, కాకినాడ, వైజాగ్ ఈ 4 places లో జరిగాయి. మాకు ఆడిటోరియంస్ లో జరిగింది. జనాలు అందరూ వచ్చేవాళ్ళు అనమాట. స్టూడియోలో ఏదన్నా చిన్న తప్పు పోయినా ఉన్న నలుగురు మధ్య ఉంటాం కాబట్టి ఓకే, కానీ మెయిన్ స్టేజ్ పైన ఏదైనా చిన్న తప్పు పడినా కానీ అందరూ చూస్తారు, కొన్ని 100 మంది వచ్చి ఉంటారు అనమాట. సో అలాగా ప్రెషర్ అయితే ఉండింది. బట్ ఆ ప్రెషర్ ని నేను బాగా ఓవర్కమ్ చేశాను. నేను సూపర్, చాలా ఓవర్కమ్ చేశాను. అంకిత్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. వాట్స్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ వోకల్ రేంజ్ వితౌట్ డ్యామేజింగ్ థ్రోట్? అంటే మనకంటూ ఒక రేంజ్ ఆల్రెడీ మన వాయిస్ లోనే ఉంటుంది, దాన్ని మనం ఎక్కువ కష్టపెట్టకపోవడం మంచిది. అంటే థ్రోట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయ్యో ఎందుకు మనకి ఎలా పడితే అలా మనకి వాయిస్ హై పిచ్ అందాలని చెప్పేసి మనం ఎలా పడితే అలా అరిస్తే కొన్ని సందర్భాల్లో స్వరపేటిగా ఏమంటే మనకి భగవంతుడు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మాట్లాడడానికి స్వరపేటికి ఇచ్చాడు, పాడడానికి కాదు. పాడడం అనేది మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంతే, అది ఓపెన్. ఎందుకంటే మనం వోకల్ కార్డ్స్ వచ్చేసి మనం ఇబ్బంది పెట్టినట్టు పాడడం అంటే కేవలం భగవంతుడు మాట్లాడడానికి మాత్రమే వోకల్ కార్డ్స్ ఇచ్చాడు మనకి, మన శబ్దం ఇవ్వడానికే. కానీ పాడుతున్నాం అంటే అది గిఫ్టే కాదని చెప్పడం లేదు, కానీ వోకల్ కార్డ్స్ ఇబ్బంది పెట్టినట్టే మనం. సో నీ రేంజ్ అనేది ఒకటి ఆల్రెడీ నీకు తెలిసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ప్రాక్టీస్ చేయాలి. అతిగా అరిచినా కూడా ఏమవుతుంది అంటే వాయిస్ కార్డ్స్ డ్యామేజ్ అయిపోయి కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సో గొంతు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అంటే చాలా డెలికేట్ టిష్యూస్ ఉంటాయి అన్నమాట. అవి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మన వాయిసే మారిపోతుంది కంప్లీట్ గా. సో అందుకని కొంచెం జాగ్రత్తగా. ఇలా ఎవరికైనా జరుగుతుందా అంటే? అయ్యో చాలా మందికి కొంతమంది వాయిస్ ఎలా అంటే హై పిచెస్ పాడాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి హై పిచ్లు పాడి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అది ఒక రఫ్ గా వచ్చేది వాయిస్ బయటకి. ఏంటి సంగతులు అక్కడ పాడుతూ ఏంటి బాగున్నావా ఇలా అయిపోయేది వాయిస్ వాళ్ళకి. అంటే ఇది ప్రాక్టీస్ చేయాలంటే దానికి ఒక టైం కానీ దానికంటూ ఒక్కొక్క స్టెప్ మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఈ రోజు 1 2 3 ఈ 3 శృతుల్లో ప్రాక్టీస్ చేద్దాం, రేపు 3 4 5 అలా ప్రాక్టీస్ చేద్దాం. మెల్లమెల్లగా మన యొక్క శృతి పవర్ ని అంటే మనం పాడగలిగే స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక్కసారి పాడాలని ట్రై చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం. టైం తీసుకొని మెల్లగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక గొంతు కదండి, ఇదే మిషన్ కాదు కదా. దిస్ ఇస్ నాట్ MP3 ప్లేయర్, అవునా కదా. ఇది ఒక మానవ నిర్మితమైన మానవ మాంసపు ముద్ద ఇది. దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే పవిత్రంగా, దాని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి దీనికి. అంతేగా నేను ఎలాగంటే అలా పాడతా అంటే కుదరదు.
ఓకే ఓకే. మేఘన ఫ్రమ్ గుంటూరు. సార్ మాడ్యులేషన్ కోసం బెస్ట్ రేంజ్ ప్రాక్టీస్ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మామూలుగా మనకి మాడ్యులేషన్స్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు ఒక పాట ఆమ్, కొన్ని సందర్భాల్లో కొంతమంది సింగర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక సింగర్ పాడుతున్నప్పుడు ఆ సింగర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక సింగర్ వచ్చినప్పుడు ఆ సింగర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది. మాడ్యులేషన్ అంటే ఒక్కొక్క పాటని మనం ఎలా పాడగలుగుతున్నది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఒక పాటను తీసుకున్నప్పుడు దాన్ని మాడ్యులేట్ చేసి పాడాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక డ్రంకన్ ఒక తాగినోడు పాడుతున్నప్పుడు అప్పన్నా తన్నా మన్నా అందరికి దండాలన్నా ఇలా ఉంటది. ఇప్పుడు మామూలుగా ఇంకొకటి వచ్చేసి ఇంకొక స్టైల్ పాడుతున్నప్పుడు ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము, ఈ లవ్ అనేది బొబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చుతుమ్ము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మాడ్యులేషన్. సో పాటను బట్టి మనం మాడ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ వేరే సింగర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మన మీద ఉండకుండా మన యొక్క మన ఇండివిజువాలిటీ కూడా అందులో కనిపించేలాగా మనం పాడాలి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం జేసుదాస్ గారి పాట పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది మనలో. మనకు రాకుండా అంటే అరే మనం ఏదో తప్పు పాడుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. బాలు గారి పాట పాడుతున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. హరిహరన్ గారి పాట పాడుతున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. యమహానగరే కలకత్తా పురి నమహోగిలే హౌరావారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమహోగిలే హౌరావారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి. అసలు నా ఫేవరెట్ సాంగ్ ఇది. ఎన్నోసార్లు వినేదాన్ని. అంటే వినడం ఇష్టం, నేను పాడను కానీ వినడం ఇష్టం. మంచి పాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లైక్ నిఖిల్ ఫ్రమ్ రాజమండ్రి. సో మీ పర్ఫార్మెన్స్ చూస్తే టైమింగ్ అండ్ బ్రీత్ కంట్రోల్ పర్ఫెక్ట్ ఉంటుంది, సీక్రెట్ ఏంటి సార్? ప్రాక్టీసే అంతే, అంతమించి ఇంకేం లేదు. ప్రాక్టీస్ టెక్నిక్స్ అంతే. మనం ఎక్కడ మన టెక్నిక్ తీసుకోవాలి, ఎక్కడ మనకి మైక్ కూడా అందకుండా ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు మైక్ పట్టుకొని ఉంటాము అంటే కంటిన్యూ మైక్ అలా కాకుండా ఆ మైక్ పట్టుకున్నప్పుడు దాన్ని ఎంత డిగ్రీలో మనం ఇలా పట్టుకొని పాడుతూ ఇప్పుడు పాడుతున్న టైంలో బ్రీత్ ని చాలా మంది ఇలా డైరెక్ట్ ఇలా పట్టుకుంటారు. అలా కాకుండా ఇలా పట్టుకున్నప్పుడు ఆ బ్రీత్ తీసుకునేది కూడా ఈ యొక్క దానికి తగలకుండా టెక్నిక్స్ అన్నమాట కొన్ని అంతే. అంటే ప్రాక్టీస్ త్రూ వెళ్తూ ఉంటే ప్రాక్టీస్ త్రూ వచ్చేస్తుంది. సో స్వప్న ఫ్రమ్ నెల్లూరు, రియాలిటీ షోలో సాంగ్ సెలెక్షన్ కి క్రైటీరియా ఏముంటది? నేనైతే ఏం చెప్తాను అంటే మనకి బాగా వచ్చిన పాట, బాగా మనం పర్ఫామ్ చేయగలిగే పాట, అదే పాటైనా కానీ ఆ పాటను ప్రజెంట్ చేయాలనుకుంటాను. కొంతమంది ఓన్లీ క్లాసికల్ తీసుకొని పాడాలి, క్లాసికల్ పాడితేనే మనకి మార్కులు వేస్తారు అనుకునేది అంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈజీ పాట తీసుకొని దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం కన్నా చేయడం బెటర్ కదా, కష్టమైన పాట తీసుకొని ఫ్లాప్ అవడం కన్నా కూడా. అంటే ఈ పాట పాడితే విన్ అవుతామని లేదు, మనకు వచ్చిన పాటను అద్భుతంగా మనం పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి అది అంత ఈజీ పాట అయినా ఈజీ పాట తీసుకొని అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. సూపర్. కష్టమైన పాట తీసుకొని ఇబ్బంది పడుతూ పాడి ఫ్లాప్ అవడం కన్నా ఈజీ పాట తీసుకొని గొప్పగా పాడడం చాలా బెటర్ అని నా యొక్క ఒపీనియన్. సో నెక్స్ట్ వంశీ కృష్ణ ఫ్రమ్ విజయవాడ అనమాట. సో కర్ణాటిక్ సింగర్స్ కి ప్లే బ్యాక్ లో అడ్జస్ట్ అవ్వడం ఈజీ కాదా? అలా ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఫిలిం యొక్క దానికి దగ్గరగా పాడగలిగితే బెటర్. కర్ణాటక సంగీతం తెలిసిన వాళ్ళు ఇంకా త్వరగా పాడగలరు రికార్డింగ్ థియేటర్ లో, త్వరగా స్వరం నోట్స్ రాసేసుకుని త్వరగా గ్రాస్ప్ చేసేసి పాడేయగలరు. కాకపోతే ఏంటంటే
మరీ ఎక్కువగా సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని బాగా అవపోసన పట్టేసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు పలికే విధానం కావచ్చు, వాళ్ళు దాన్ని పాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా ఫిలిం స్టైల్కి దగ్గరగా పాడగలిగితే అది బాగుంటుందని నా కోరిక. నెక్స్ట్ పూజ ఫ్రమ్ కరీంనగర్. లైవ్లో వాయిస్ క్రాక్ అయితే హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ వితౌట్ షోయింగ్ ఆన్ ఫేస్? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ స్టేజ్ పైన పాడుతున్నప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. మనకే ఒక లోపల ఇన్నర్గా అర్థమైపోతూ ఉంటుంది. గొంతు క్రాక్ కాబోతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో నువ్వు వాయిస్ని పర్ఫెక్ట్గా స్టేజ్ పైన నువ్వు బ్యాలెన్స్ చేయగలగాలి. అది ఎలా చేస్తావు అనేది నీ యొక్క వాయిస్ యొక్క స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా వాయిస్ క్రాక్ అవుతూ ఉంటుంది. హై పిచ్కి వెళ్తున్నప్పుడు అయిపోతూ ఉంటుంది. అలాగా ఇలా అయిపోతూ ఉంటుంది కొంతమందికి. మామూలుగా నేను జస్ట్ అది మీకు యాక్ట్ చేసి చూపిస్తున్నాను. ఆ టైంలో ఆ రేంజ్ని కూడా నువ్వు మేనేజ్ చేయగలిగేటువంటి స్టామినా నువ్వు అలవర్చుకోవాలి. అండ్ మెంటల్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా మెంటల్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దీంతో మనం పనిచేయాలి. అప్పుడు మన వాయిస్ ఇబ్బందిగా ఉంది అని మీకు అనిపించినప్పుడు ఆ ప్రెషర్ ని మనం దీంతో చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా డిప్రెస్ అయిపోతారు. అలా కాకుండా దీంతో మనం చేస్తారు కూడా కదా స్టేజ్ మీద, అది గొంతు మన క్రాక్ అయిపోయింది పైన అని చెప్పేసి దీంతో మనం అది. ఓకే. సో శాలిని ఫ్రమ్ కర్నూలు అనమాట. సో వాయిస్ లో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేయాలంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? ఫస్ట్ పాటను మనం బాగా అర్థం చేసుకోవాలి. పాటను అర్థం చేసుకొని ఎమోషన్ మనం పాడగలిగితే, ఇప్పుడు ఒక సపోజ్ ఈ పాట ఉంది, ఒక అమ్మ మీద పాట ఉంది, అది చాలా ఎమోషనల్. అమ్మ అంటే మనకు ఒక గొప్ప ఎమోషన్. ఆ పాట పాడేటప్పుడు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పాడాను కదా, ఇప్పుడు పాడతాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఇది ఎలా ఉంది? ఫీల్ అంటే ఎమోషన్. పాటను మనం అర్థం చేసుకొని పాడగలిగితే. నేను ఫస్ట్ పాట నేను మీకు ఒక వెంకటేశ్వర స్వామి పాట పాడాను కదా, ఏ కులజుడేమి ఎవడైనానేమి ఆ కడనాతడే హరినెరిగిన వాడు. అంటే భగవంతుడిని స్మరించడానికి ఎవడైతే ఏంటి, ఏ కులం వాడైతే ఏంటి, ఆయన హక్కును చేర్చుకోవాలి గాని, భక్తి నీలో గొప్పగా ఉండాలి గాని, దేవుడికి కుల మతాలు ఉండవు, దేవుడికి కులం ఉండదు. నువ్వు ఎవడమైనా నువ్వు ఎవడవరా అంటాడు. నువ్వు రారా, నన్ను భక్తిగా నన్ను పూజించు చాలు, నువ్వు ఎవడైనా పర్లేదు నాకు అంటాడు. మనుషులు పెట్టుకున్నవి ఇవన్నీ కూడా దేవుడికి అయి ఉండవు. అలా అందుకనే దాన్ని చెప్పగలిగే విధానం, ఏ కులజుడేమి ఎవడైననేమి ఆ కడనాతడే హరినెరిగిన వాడు, ఏ కులజుడేమి ఎవడైననేమి. అలా ఆ ఎమోషన్ నువ్వు చూపించగలిగితే, పాటలో అర్థం చేసుకుని చూపించగలిగితే ఏ పాటని అద్భుతంగా వస్తుంది. సాయి చరణ్ ఫ్రమ్ నిజామాబాద్ అనమాట. సార్ పిచ్ లో కన్సిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే స్కేలింగ్ లో ఎలా సెటిల్ అవ్వాలి? ఆ స్కేల్లో ఎలా సెటిల్ అవ్వాలి? ప్రాక్టీస్ అంతే. అది చెప్తున్నాను కదా, కొన్ని సందర్భాల్లో హై పిచ్ పాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలు మనకు వాయిస్ లీన్ అయిపోతుంటుంది. ఇప్పుడు అని పాడడానికి పైన కొంతమందికి హై పిచ్ పాడుతున్నప్పుడు అలా అయిపోతా ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ప్రాక్టీస్ మీదే వస్తుంది. అది మనం రోజు కొంచెం శృతిని పెంచుకుంటూ
ఇప్పుడు ఒక పాట ఉంది, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సారే సా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సారే సా సామజవర గమన సా సరే సా సామజవర గమన సామజవర గమన, ఇలా అలా ఆ పిచ్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా వెళ్తే ఆ కన్సిస్టెన్సీ మనకి వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఒక్కసారిగా చేస్తే రాదు. అంటే ఒకరు ఎనీ టైం అంటే ప్రతి సింగర్ కి మిమిక్రీ అనేది అవసరం అంటారా? మేబీ అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఇది మిమిక్రీ అనేది ఒక ఎక్స్ట్రా టాలెంట్ అండి. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంటే చాలా అంటే మోస్ట్లీ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా సింగర్స్ లో మోస్ట్లీ నేను మిమిక్రీ బాగా చేస్తాను. నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిరంజీవి గారు స్టేజ్ పైన పాడుతున్నప్పుడు చిరంజీవి గారి పాట వచ్చింది, ఏమిటి సంగతులు, ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ, ఇప్పుడు మీకోసం అదిరిపోయే పాట మీ అందరికి రాబోతుంది, మీరు గడిగా చప్పట్లు కొట్టేలా, ఇలా సరదాగా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను సపోజ్ ఏదన్నా ఎన్టీ రామారావు గారి పాట వచ్చింది, ఏదన్నా అది ఆరేసుకోబోయి పారేసు ఆ పాట వచ్చింది, సరదాగా ఎన్టీ రామారావు గారు ప్రజలారా ఏమిటి సంగతులు రండి మీకోసం అందమైన పాట ఎదురు చూస్తూ ఉంది అని ఇలా మిమిక్రీ చేయడం అనేది ఏంటంటే ఒక కళ. దాన్ని ఏంటంటే మన పాటకి నేను దాన్ని ఒక సపోర్ట్ గా పెట్టుకున్నాను అంతే. అందరికి రావాలని రూల్ ఏం లేదు, స్టైల్ ఆఫ్ అది అంతే. ఇప్పుడు నేను వచ్చానంటే సరదాగా అందరినీ ఇలా మిమిక్రీ చేస్తూ నవ్విస్తూ ఉంటాను స్టేజ్ పైన. సింగర్స్ అందరు కావచ్చు, ఆడియన్స్ అందరు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రా టాలెంట్ అనమాట ఇది. సో అది అందరికి రావాలని రూలే లేదు, బట్ నాకు వచ్చింది దాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నా. డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? డాన్స్ కూడా అంతే. నాకు మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. తర్వాత చిరంజీవి గారి యొక్క డాన్స్ అంటే పిచ్చి నాకు. చిరంజీవి గారి డాన్స్ అసలు అది ఏంటది, ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంతు చూస్తా, శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా, ఈ పాట అవుతుంది. ఈ పాటలో చిరంజీవి గారి స్టెప్స్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ వేస్తున్నాడు బాబు అనుకున్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అలా నాకు ఆయన అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు. సో వీళ్ళిద్దరి ఇన్స్పిరేషన్ తోనే డాన్స్ అనేది నేర్చుకున్న స్టేజ్ పైన. పవన్ కళ్యాణ్ గారి పాటలు పాడుతూ దానికి ఈ మైకేల్ జాక్సన్ మూవ్స్ ని కంపోజ్ చేసుకుని డాన్స్ చేస్తున్నప్పుడు కొత్తగా వెరైటీగా అనిపించేది. సో అలా ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్ని ఆకట్టుకోవాలనే ఒక ప్రయత్నమే లహరి గారు. ఇంకోటి మీ నుంచి మేము ఒక ఫోక్ సాంగ్ వినాలనుకుంటున్నాం. డెఫినెట్ గా ఫిల్మీ ఫోక్. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సార ఉంది, కుండేడు కళ్ళు ఉంది, బుద్ధేడు బ్రాంది ఉంది, ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న. సూపర్ సూపర్. అంటే మీ సాంగ్ సెలెక్షన్ ఏమన్నా ఉంటుందా? లైక్ ఫ్యూచర్ సాంగ్ లో అంటే మూవీస్ లో ఇలాంటి సాంగ్ నేను పాడాలి, ఇలాంటి పాడాలి, మెలోడీ పాడాలి, లేదా ఫోక్ పాడాలి, అట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? అలా ఏం లేదండి, గో విత్ ఫ్లో. ఒకవేళ మంచి అంతే. ఈ రోజుల్లో ఈ ఏఐ జనరేటెడ్ రోజుల్లో నాకు ఈ స్టైల్ పాట కావాలి, ఒక తాగినోడు లాగా పాట కావాలి బాబు అని చెప్పేసి చాట్ జీపీటీలో కొట్టేసి అది ఇచ్చేస్తుంది పాట. ట్రూ. సో ఈ ఏ జనరేటెడ్ దాంట్లో సింగర్స్ యొక్క ఆలోచనలు అవన్నీ అంత లేదు. ఏ పాట వస్తే ఆ పాట తీసుకుని పాడటమే. చనిపోయినటువంటి వాయిస్ యొక్క, చనిపోయినటువంటి గాయకుల యొక్క శాంపిల్స్ తీసుకుని కొత్త పాటలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు వాయిస్ శాంపిల్స్ తీసుకుని కొత్త పాటలు క్రియేట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక రవితేజ గారి పాట చూశాను నేను. చక్రి గారు చనిపోయారు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. చక్రి గారి యొక్క వాయిస్ శాంపిల్ తీసుకుని రవితేజ గారి పాట ఏదో చేసి రిలీజ్ చేశారు. అసలు లవర్ 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 ఒక సాంగ్ వచ్చింది, మీరు వినండి. చక్రి గారే పాడారు అనిపిస్తుంది అనమాట. ఆయన వాయిస్ శాంపిల్ తీసుకుని అద్భుతంగా. సో ఇంత ఈ రోజుల్లో మనకి ఏది వస్తే అదే ప్రసాదం మనకి, అంతే అంతే. ఎంత ఏ వచ్చినా హ్యూమన్ డెఫినెట్ గా న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. తల్లి పాలకి డబ్బా పాలకి డిఫరెన్స్ ఉంటుంది కదండి. అది సో మెలోడీ సాంగ్స్ లో ఏదన్నా మంచి
సాంగ్. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము. సూపర్. అంటే మీరు తెలుగు, హిందీ ఇంకా ఎన్నో లాంగ్వేజెస్ ని కవర్ చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ షోస్ తెలుగులోనే ఉంటాయి. తెలుగులోనే ఉంటాయి. కాకపోతే హిందీలో 1-2 షోస్ తగులుతూ ఉంటాయి అంతేగాని మెయిన్ గా ఎక్కువ నేను తెలుగులోనే చేస్తాను. అంటే ఇండియన్ ఐడల్ అలా ప్లాన్ చేద్దామని మనం ఉందా మీకు నెక్స్ట్? హిందీలో హిందీ ఐడల్ వెళ్ళాలని ఉంది, బట్ అవకాశం రావాలి, వస్తే డెఫినెట్ గా వెళ్తాం. ఓకే ఓకే. సో మీరు పాడిన ప్లేబ్యాక్ సింగింగ్ లో ఏదన్నా ఒక మంచి సాంగ్? నాకు ప్లేబ్యాక్ నేను ఒక 72 ఫిల్మ్స్ వరకు పాడినప్పటి వరకు, కానీ అందులో పాటల కన్నా కూడా నేను కంపోజ్ చేసిన పాటలకు నాకు మంచి పేరు వచ్చింది. అవి పాడి మీకు వినిపిస్తాను, ఓకేనా? ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా, ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. ఇదొక పాట మీరు కంపోజ్ చేసి? నేను కంపోజ్ చేసి నేనే పాడా, నేనే రాశారు మీరే? ఇంకో పాట చాలా ఉన్నాయి పాటలు. మరి మరి నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నిచంతగా, చిరునవ్వై కలిసావే సిరివానై కురిసావే, నువ్వే నువ్వే ప్రపంచమై మిగిలావే, మరీ మరి నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా. అంటే లిరిక్స్ చాలా మంచి రాశారు. ఇవన్నీ నా పాట. మీ పర్ఫెక్ట్ టైమింగ్ ఏంటి ఈ రాయడంలో? అంటే ఇష్టం అనమాట, అంతే. ఒక మంచి సోల్ఫుల్ సాంగ్స్ చేయాలని కోరిక చిన్నప్పటి నుంచి కూడా. అవి నేను చేస్తున్నటువంటి పాటల్లో కనిపిస్తా ఉంటాయి అందరికి. చాలా మంది కూడా నా పాట ఏదైనా యూట్యూబ్ లో రిలీజ్ అయింది అంటే వెంటనే ఇందులో ఏ బీజిఎంస్ ఎలా పెట్టాడు, ఈ పిల్లడు ఎలా పాడాడు, ఎక్కడెక్కడ మంచి మంచి గమకాలు వేసాడు, ఇవన్నీ చూస్తారు. నా సింగర్స్ ఎంతో మంది చెప్పున్నారు, నా కాంటెంపరీ సింగర్స్ ఎంతో మంది నాకు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్ మనం అన్ని సాంగ్స్ వచ్చేసాం. ఒక్క సాడ్ సాంగ్ ఏదైనా, ఒక్కొక్కసారి సాడ్ సాంగ్ కూడా వినాలనిపిస్తుంది కదా. అవును అవును, వాస్తవం అది. ఎందుకు తెలియదు, అది ఒక మనిషి హృదయం ఒక్కొక్కసారి అప్పుడు అటువంటి సాడ్ సాంగ్ వినాలని కోరుకుంటూ ఉంటాం. మనసు మాసిపోతే మనిషే కాదని, కటికరాయికైనా కన్నీరుందని, వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని, గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్కలేని రూపాలలో, ముక్కలలో లెక్కలేని రూపాలలో, మరల మరల నిన్ను చూసి రోదించని, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని
ప్రేమించరాదని. సోల్ఫుల్. అంటే మనం రికార్డింగ్ విన్నప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ ఇన్ పర్సన్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ అవును, చాలా డెఫినెట్ డిఫరెన్స్ డెఫినెట్ ఉంటుంది కదా. డెఫినెట్. ఇది న్యాచురల్ కదా, natural. అక్కడ మనకి వాయిస్ ని ప్రాసెస్ వాయిస్ చేస్తారు. ఒకటి వినిపిస్తుంది, కానీ ఇప్పుడు మీరు పాడుతున్న చూస్తుంటే అంటే ఇంకా ఎక్కువ డెప్త్ ఉంది అనేది సోల్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓవరాల్ పాడ్కాస్ట్ అంతా లైక్ మీరు న్యూ అప్కమింగ్ సింగర్స్కి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా సోల్ఫుల్, అన్ని అమేజింగ్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ లహరి గారు. మన జూమ్ టీవీ ద్వారా మీరు వచ్చి ఈరోజు చక్కటి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ మీకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కాబట్టి మీ యొక్క ఈ యొక్క టీవీ మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కూడా మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు, ఈరోజు మాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా సోల్ఫుల్గా అనిపించింది, మంచిగా, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన జూమ్ టీవీ.